నైట్ పూట ఇద్దరం ఐస్ క్రీమ్ ఇలా తింటుంటే నిజంగా ఒక లవ్ జంట ఎంజాయ్ చేస్తున్న హ్యాపీ మూడ్ నాలో ఉంది అలేఖ్య. అలేఖ్య, ఇలా నైట్ చీకట్లో ఇద్దరం ఐస్ క్రీమ్ తింటుంటే నీకేమనిపిస్తుంది? ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. సరే బాయ్, నేను వెళ్ళొస్తాను. ఇచ్చే. అప్పుడే వెళ్ళిపోతున్నావు అలేఖ్య? అప్పుడైనా ఏంటి, అర్ధరాత్రి 11:30 అవుతుంది. నువ్వు ఇంకా అప్పుడైనా నీ దీర్ఘం తీస్తున్నా? ఏంటో అలేఖ్య, నీతో ఎంత టైం స్పెండ్ చేసినా జస్ట్ ఇప్పుడైనా అంత ఇదిగా అనిపిస్తుంది. లేదు, నేను వెళ్ళాలి. అంటే పలానా టైంకి వెళ్ళాలి, పలానా టైంకి తినాలి, 10 కల్లా పడుకోవాలి, ఇలాంటివి ఏమైనా రూల్స్ ఉన్నాయా? అసలు అలా టైం ఫిక్స్ అయి ఉంటే నీతో ఇలా బయటకు వచ్చేదాన్నే కాదు. ఏమో, పొద్దున్నే లేచి టిఫిన్ తినాలి, రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి, ఇవన్నీ ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు. కానీ అది కాదు మనకు కావాల్సింది. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలి, తినాలనిపించినప్పుడు తినాలి. ఇది మోడర్న్ లైఫ్. ఓకే, మోడర్న్ లైఫే. కానీ ఈ అలెక్కి ఇంకా మోడర్న్ లైఫ్కి అలవాటు పడలేదు. అలా పడ్డప్పుడు చూద్దాంలే. ఇప్పటి వరకు అయితే నార్మల్ రూల్స్నే ఫాలో అవ్వాలి. సరే బాయ్, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, ఎలా వెళ్తావు? ఎలా వెళ్ళటం ఏంటి? క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. లేదు లేదు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఎందుకు? నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. అమ్మా మహాతల్లి, చూడు, రోజులు అస్సలు బాలేవు. అక్కడి దాకా వచ్చి నిన్ను డ్రాప్ చేస్తాను, అంతవరకే. ఎందుకంటే అలేఖ్య బ్రేవ్ అండ్ బ్యూటిఫుల్, అది నాకు తెలుసు. కాకపోతే నువ్వు వెళ్లే వరకు అలేఖ్య సేఫ్గా వెళ్ళిందా లేదా అలా నేను ఆలోచిస్తూ నైట్ అంతా నిద్ర రాదు నాకు. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పేది నిజం. ఈరోజు నీ ఆలోచనలతో నాకు నిద్ర వస్తుందో రాదో, అయ్యోమయ్యే పరిస్థితి. చూసావా లేదో, నీ నవ్వుతో నన్ను ఇక్కడి నుంచి కదలకుండా ఐస్కాంతంలా కట్టి పడేశావు. నీ మాటలకి ఎవరైనా పడాల్సిందేలే. నువ్వు పడిపోయావా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అదే, నీ మాటలకి ఎవరైనా పడిపోతారన్నావు కదా. ఎంతకీ నువ్వు పడిపోయావా, నిలబడే ఉన్నావా? నీ లాజిక్ క్వశ్చన్స్ కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఓన్లీ లాఫింగ్ అండ్ ఆన్సర్. రైట్, నీ నవ్వు మొత్తాన్ని ఈ రోజు నా క్యాప్చర్లోనే ఉంచేస్తాను. ఎందుకు ఫైనల్ విషయం, నేను నిన్ను డ్రాప్ చేయాలనుకుంటున్నాను. వద్దంటే కూడా వదలవని అర్థం అవుతుందిలే. సర్లే, డ్రాప్ చేయి. బ్యాగ్ ఇవ్వు. సరే, నేను వెళ్ళొస్తాను. ఓకే అలేఖ్య, బాయ్. బాయ్. వదినా, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? వాచ్ చూసుకోవచ్చుగా. నాకు టైం తెలియక అడగట్లేదు. మీరు ఏ టైంకి ఇంట్లోకి వచ్చారో తెలుసా అని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు మాధవ? ఈ టైంలో నువ్వు ఒక వదినతో మాట్లాడాల్సిన మాటలేనా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది వదినా. అర్ధరాత్రి పూట నువ్వు ఇలా రావడం కరెక్టేనా? చెప్పండి, కరెక్టేనా? అసలు చెప్పడానికి నువ్వెవరివి?
నీకు ఏ అధికారం ఉందని చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నావు? అసలు నీకేం అధికారం ఉందో చెప్పు. ఏంటొదినా, నువ్వు ఇంటి కోడలివి. ఈ ఇంటికంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మన గురించి వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం మాకు ఇష్టం లేదు. నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అంటే నువ్వు నా క్యారెక్టర్ని జడ్జ్ చేస్తున్నావా? ఒక అమ్మాయిని వేరే ఎవరో డ్రాప్ చేసి వెళ్తే అదేదో పెద్ద తప్పు చేసినట్టా? వదిన, గట్టిగా మాట్లాడుకో. ఇంట్లో వాళ్ళంతా వింటారు. వినాలనే అంటున్నాను. నువ్వు నన్ను పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఏ అధికారంతో అడుగుతున్నావు? నీకున్న అనుమానాలు ఎంతమందికున్నాయో అందరికీ క్లారిటీ ఇవ్వాలంటే ఈ మాటలు వినాలి, అందరూ బయటికి రావాలి. అసలు నువ్వు ఎవరివని నన్ను అడుగుతున్నావు? ఏం అయ్య గారు, మీ కొడుకు మాధవ్ నన్ను పట్టుకుని ఏం అడుగుతున్నాడో తెలుసా? ఏమన్నావురా మీ వదిన్ని? నేనేమనలేదు నాన్న. తనే ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తోంది. ఎవరు సీన్ని క్రియేట్ చేసేది? ఎవరు సీన్ని క్రియేట్ చేసేది? మావి గారు, ఇదేనా మీ పెంపకం? ఒక వదిన లేటుగా రావటానికి సౌకర్యాలేవి లేకపోతే ఎవరో ఒక అతను లిఫ్ట్ ఇచ్చాడు. అలాంటిది ఈ టైంలో వచ్చావేంటి అని నన్ను నిలదీస్తున్నాడు. ఇదేనా కరెక్ట్ పద్ధతి? అది కాదమ్మా అలేఖ్య, ఇంత రాత్రి వేళ నువ్వు రావడం మంచిది కాదు. అసలే రోజులు బాగోలేవు కదా, ఆ ఉద్దేశంతోనే వాడు అడిగాడేమో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కవర్ చేసి మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? బాగాలేనివి రోజులు కాదు, మీ మనసులు బాలేవు. అలేఖ్య, మాటలు సరిగ్గా రాని. నా మాటలు సరిగ్గానే వస్తున్నాయి, మీరే సరిగ్గా వినటం లేదు. నేనేమి తప్పుడు మాటలు మాట్లాడడం లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. అసలు మాధవ్ది తప్పు. అలేఖ్య, ఏంటలేఖ్య, మాధవ్ ఏమన్నాడని మాధవ్ లెక్క అని తప్పుడుగా మాట్లాడినట్టు చిత్రీకరిస్తున్నావు?